దీంతో కూడా ఇటైపు శ్రీవర్షిని కూడా కుటుంబ సభ్యులకే స్వయాన ఫోన్ చేసి నేను అఘోరితో పాటు బయటికి వెళ్ళిపోతున్నాను, అతి త్వరలో కూడా నేను అఘోరిని పెళ్లి చేసుకోబోతున్నాను సమాచారం. జశ్వంత్ మీరు లైన్ లో ఉండండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు శ్రీవర్షిని అఘోరి లైన్ లో ఉన్నారు. శ్రీవర్షిని ఏం చెప్తావు శ్రీవర్షిని? చూపియండి ఒకసారి. ఇగో మంగళసూత్రం కూడా ఉంది, ఇది మంగళసూత్రం. ఓకే, మంగళసూత్రం, పసుపు తాడు, పసుపు కొమ్ము. యా గురువుల సమక్షంలో జరిగింది. ఆ వీడియో కూడా మీకు పెట్టాను. ఒక్కసారి కాళీమాతను చూపియారా టెంపుల్ ని? ఇక్కడేనా మీరు పెళ్లి చేసుకుంది కాళీమాత సమక్షంలో? రైట్, ఓకే. ఏం చెప్తావమ్మా శ్రీవర్షిని? అందరు అడుగుతున్నారు. చెప్పేది ఏం లేదన్నా, మేము పెళ్లి చేసుకున్నాం కాబట్టి ఇంకా అందరూ ఎలా అయితే జీవిస్తున్నారో అలాగే మేము సనాతన ధర్మం కోసం పోరాడుతూ మా హ్యాపీ లైఫ్ ని లీడ్ చేద్దాం అనుకుంటున్నాము. సో మా అమ్మ నాన్న గురించే ఇప్పుడు ఇది బాధ అంతా ఉంది అంటే, రెండు రాష్ట్రాలకి మా అమ్మ నాన్న మేము తెచ్చుకుంటాము, వాళ్ళు వస్తాను అంటే మేము కాదనము. కాబట్టి మేము కొంచెం టైం తీసుకుని వాళ్ళని మా దగ్గర పెట్టుకుంటాము. ఒక బీటెక్ అమ్మాయివి ఒక కలర్ఫుల్ అబ్బాయిని చూస్ చేసుకుంటామని అనుకున్నాం గానీ, మీకు అఘోరి దగ్గర ఏం నచ్చిందని చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నారు మీ భర్త? ఇప్పుడు కలర్ఫుల్ గానే ఉన్నారు కదన్నా మా భర్త. ఇప్పుడు మీరేంటి అలా అంటారు? ఒరిజినల్ కలరా? అంతే, నల్ల బంగారం అనుకోండి, కరిగిపోని బంగారం. అంతే కదా. అవును, రైట్. ప్రజలందరూ అయితే మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు, మీరైతే సంతోషంగా ఉన్నారు. ఎక్కడ కూడా ఏ బలవంతం జరగలేదు కదా? అయ్యో ఎలాంటి బలవంతం లేదు. మీరు వీడియోలు చూడొచ్చు ఎంత ఘనంగా జరిగిందో మా పెళ్లి. చాలా బాగా జరిగింది. మా గురువు గారు అయితే అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మా గురువు గారు ఇలా ప్లాన్ చేసి చేస్తారని. జస్ట్ మేము పెళ్లి చేసుకోవాలి అన్నాము, కానీ గుడి ముంగట అన్ని తెప్పించి దండలు తెప్పించి అన్ని వాళ్ళు సిద్ధం చేశారు. పంతులు గారు కూడా పెట్టారు. మేము ఆశ్రమం కూడా చూపిస్తాం మా గురువు గారిది, చాలా పెద్దది. ఈ రోజే ఎందుకు అనుకున్నారు అఘోరి మాత ఈ రోజే వివాహం చేసుకోవాలి? నాన్నగారిది కదా, నిన్నే అనుకున్నాము. మళ్ళీ అమ్మవారు నిన్నే చేసుకోని చెప్పి అనుకున్నారు, కానీ అమ్మ ఓకే మరి నాన్న కూడా ఉంటే బాగుంటుంది కదా అని, సోమవారం శివయ్య కాబట్టి సో అమ్మ నాన్న ముందు చేసుకోవాలని చెప్పి అలాగా చేసుకున్నాం ఈ రోజు. ఓకే ఓకే. ఈ కేసులన్నీ వస్తా ఉన్నాయి, మీ మీద విమర్శలన్నీ వస్తా ఉన్నాయి. ఇగో మా నాన్నగారిది ఆశ్రమం కూడా చూపిస్తాము. ఇక్కడ ఇంకా పని నడుస్తుంది. ఇంకా మేము ఆశ్రమం మొత్తం చూపిస్తాం మీకు. చిన్న ఇక్కడెప్పుడు టీ కాఫీలు నడుస్తూనే ఉంటాయి 24 గంటలు. ఇక్కడ వినాయకుడు, ఇది మా నాన్నగారిది ఆశ్రమము, చాలా పెద్దది. ఎప్పుడు భక్తులు ఉంటూనే ఉంటారు. ఇప్పుడు భక్తుల సమక్షంలో గురుగారి సమక్షంలో జరిగింది. ఇక్కడ మేము కూర్చుంటాము. बापू हर हर महादेव बोलो बापू, हर हर महादेव, हर हर महादेव बापू। हर हर महादेव। शादी कैसा हुआ मेरा? बहुत बढ़िया, अच्छा रहा। बच्चा हुआ ना? अरे बहुत बढ़िया। अब खुशी मेरा शादी में? अरे क्यों नहीं खुशी? విన్నారు కదా ఇక్కడ ఎప్పుడు జరుగుతుంటది. ఇది మా గురువు గారిది. ఇక్కడ మాకు ఎప్పుడు హవన్ నడుస్తూనే ఉంటది. ఓకే, ఇక్కడ ఎప్పుడు హవన్ లో కూర్చునే ఉంటారు గురువు గారు. ఇద పెద్ద గురువు గారిది ఇదంతా. లైట్ లేదు కాబట్టి ఉన్నారా? శ్రీవర్షిని మీ గురువు గారు ఉన్నారా? ఒకసారి మాట్లాడిస్తారా? మాట్లాడిస్తున్నా, మాకు ఒక్క నిమిషం. హిందీలోనే మాట్లాడతారు మా గురువు గారు. అంటే ఇప్పుడు ఇద్దరు గురువు గారే. ఇప్పుడు చూడొచ్చు ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని బండ్లు ఉన్నాయో. ఇదంతా మీ పెళ్లికి వచ్చిన వాళ్ళ వీళ్ళు? అంతే కదా, పెళ్లికి వచ్చారు. మా పెళ్లి చేశారు. ఇదిగోండి ఇక్కడ కూర్చుని ఇప్పుడు నిద్రపోవడానికి సిద్ధమవుతున్నారు. అమ్మా అక్కడ కూడా ఎంతమంది ఉన్నారు చూడండి. శ్రీవర్షిని నువ్వు పోయి గ్యాంగ్ కాదండి, పెళ్లి అంటే మరి వస్తారు కదా భక్తులు. అందులో మళ్ళీ అఘోరి మాత అంటే ఎలా ఉంటది? అఘోరి మాత బంధువులేరి, కుటుంబ సభ్యులేరి, తల్లిదండ్రులేరి, అందరు ఉన్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఒకసారి అయిపోయింది కాబట్టి ఇప్పుడు బాధపడట్లేదు. వాళ్ళు పడ్డారు కాబట్టి వాళ్ళ ముందు కూడా చేసుకున్నాం మేము. దానికి బాధేం లేదు మాకు. ఇప్పుడంటే మొత్తం చీకట్లోకి వెళ్ళిపోతున్నాడు శ్రీవర్షిని, లైటింగ్ లేదు. గురువు గారి దగ్గరికి వెళ్తున్నాం. అంటే గురుగారు ధ్యానంలోకి వెళ్ళిపోతారు ఇంకో కాసేపట్లో. ఓకే, మా నాన్నగారు ధ్యానంలోకి వెళ్ళిపోతారు.
అదే మాట్లాడతామని. ఇగో ఇక్కడ ఎప్పుడు జనాలు ఉంటూనే ఉంటారు. ఇది ఇది మా నాన్నగారిది పెద్దది, చూడొచ్చు మీరు. ఆశ్రమం పెద్దది, ఇక్కడ అన్ని ఉంటాయి హ్యాపీగా. ఇగో కనిపిస్తుందా? ఓకే, సత్యం, న్యాయం, ధర్మం. ఇది మా సనాతన ధర్మం. ఇది ఇగో మా నాన్నగారు ఇక్కడ కూర్చున్నారు. ఇప్పుడు మీరు వీడియోలు పంపించా కదా, చూస్తారు లైవ్. ఇగో మా నాన్నగారు మాకు దగ్గరుండి పెళ్లి చేశారు. మీ దగ్గర పెళ్లి చేసిన గురువు గారు, ఒకసారి ఆశీర్వాదం తీసుకోండి మీ గురువు గారిది. ఒకసారి ఫోన్ एक मिनट, ऐसा फोन पकड़ो, वो मीडिया में लाइव चल रहा है, आ जाओ स्टूडियो में। जय श्री काली मात्रे नमः, जय सनातन धर्म, అదే जय सनातन धर्म। గురువు గారు మాట్లాడతారా? ఒక్క నిమిషం మాట్లాడొచ్చు. హిందీలో మాట్లాడతారు. गुरुजी आप कैसा है गुरुजी? बढ़िया, बोलिए आप। कैमरा उधर का। एक मिनट, ఒక్క మినిట్ ఆగు. ఈ దేశం మీద ఫ్లిప్ ऊपर है, ऊपर है बेटा, पर है। ऊपर है। ऊपर అదే गुरुजी दोनों का शादी हुआ अभी? हाँ बोलिए। दोनों का शादी हुआ? అపాయింట్ సార్. नहीं नहीं, ये तुम दबा है ना। गुरुजी शादी में हाँ, आप क्या जी, हाँ। बोलते हैं? हाँ, शादी के बोलिए। बारे में आप क्या बोलते शादी हैं? के बारे में कहते अब भाई लोग का विषय था कि अपन दोनों एक साथ साथ रहेंगे, धर्म के लिए, राष्ट्र के लिए, रक्षा के लिए शस्त्र भी उठाना पड़ेगा तो उठाएंगे, एक दूसरे के साथ नहीं छोड़ेंगे इनका दोनों का, ऐसा विचारधारा हुआ। बोले क्या करना चाहिए? हम कहा बेटा तुम्हें जैसा दिखे कर लो, तो उन्होंने कर लिया शादी। अच्छा, हैं। आपका आशीर्वाद धर्म है का दोनों को? रक्षा है यहाँ पे। हाँ? आपका आशीर्वाद है दोनों में? अब भाई धर्म की और राष्ट्र की जहाँ बात है तो वहाँ आशीर्वाद तो देना पड़ेगा। हम्म। विषय तो मेन राष्ट्र और धर्म होता है ना, अपन तो राष्ट्र और धर्म से प्रेम और लगाव रखने वाले लोग हैं। రైట్ గురుజీ, శ్రీవర్షిని నువ్వు తీసుకో ఒకసారి మొబైల్. చెప్పండి అన్న. కొత్త జంట, కొత్త అమ్మాయి, కొత్త పెళ్లి కూతురు, కళ వెలిగిపోతుంది. అంతే కదా. ఇగో क्या बोला? ఏదైనా సరే नया कपुल्स है, मतलब नया शादी कर रहा है, ब्राइटनेस आ रहा है अपना, हम दोनों का चेहरे में स्माइल दिख रहा है। శ్రీవర్షిని ఒక క్లారిటీ లైవ్ ఏంటంటే, చల్ రहा है ना। ముందుగా మీరు మీ ఇంటి నుంచి బయలుదేరినప్పుడు నేను కేవలం శిక్షణ కోసం మాత్రమే నాగసాధు దగ్గరకు వెళ్తున్నాను, నేను గతంలో వేరే గురువు దగ్గర శిక్షణ తీసుకున్నాను, అలాంటి రిలేషన్ మాకు ఏది లేదు, పెళ్లి చేసుకోవడం, తాళి కట్టడం అట్లాంటి ఉద్దేశం లేదు అన్నారు. ఇప్పుడు ఏంది సడన్ గా భర్త అని చెప్పేసి అన్నా. సడన్ షాక్ ఇచ్చిరు? దానికి నేను ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు మేమిద్దరం కలిసి ఉండాలి అనుకున్నాం, ఎలాగైనా కలిసి ఉండాలి అని అనుకున్నాం కాబట్టి సరే అంటే కొంతమంది వినే వాళ్ళకి బాగోదేమో అని అనుకుని పెళ్లి చేసుకున్నాము అని చెప్తే బాగోదు కదా అనుకుని ఫస్ట్ తల్లి కూతురు సాధన చేసుకోవడానికి వస్తున్నాను అని అలా చెప్పాను. కానీ నేను ఎక్కడ అబద్ధం ఆడలేదు, అబద్ధం అయితే అసలు ఆడలేదు. మీ అబద్ధాలు ఆడుతున్న ముందుకు వస్తుంది కదా, ఎప్పుడు అబద్ధం అయితే ఆడలేదు. నేను నా రక్షణ కోసం నేను తనతో ఉండాలి అని అనుకున్నాను కాబట్టి, నేను ఆ ఆపద నుంచి బయట పడాలి అనుకున్నాను కాబట్టి చెప్పాను. కానీ అలాగా ఇప్పుడైతే ఇప్పుడు మీడియా అంటే అలా చెప్పినా కూడా లాభం లేదు, మా వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపోయారు అనుకో. అందుకే ఇప్పుడు పెళ్లి చేసుకున్నాము, చక్కగా కలిసి ఉండాలి అనుకుంటున్నాం కాబట్టి ఇంకా మీడియా ముందుకైతే బహిరంగంగా వచ్చి నిజాలు చెప్పడం జరిగింది. ఒకటమ్మా, ఇప్పుడు అఘోరి నాగసాధుకు ఎక్కడ ఒక స్టేయింగ్ లేదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎప్పుడు ఉంటాడో తెలియదు. మీరు ఉండడం ఎట్లా? ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ గాడ కార్ లో ఎంతసేపు ఉంటారు, ఎంత ప్రయాణం చేస్తారు? వైఫ్ అండ్ హస్బెండ్ ఆల్రెడీ ఎవ్రీథింగ్. ఆల్రెడీ ఒక ప్లేస్ చూసుకున్నాము, మా గురువు గారు వాళ్ళందరూ చూశారు, వాళ్ళ అనుమతి ప్రకారం ఒక చోటు కూర్చుంటున్నాము. ఆ ప్లేస్ అనేది ఇప్పుడే చెప్పము, మేము కూర్చున్నాక చెప్తాము. అది అలా కూర్చోవడం మాట్లాడాలి. అంటే దేవుడి పీఠం లాగానా, లే భార్య భర్త లాగా ఉండడం కోసమా? లేలే, దేవుడి పీఠం 10 మందికి సేవ చేయడానికి. భార్యాభర్తల లాగానే 10 మందికి పేద వాళ్ళకి మేము సాయం చేసుకుంటూ ఉంటామన్నా. ఇప్పుడు అఘోరి శ్రీవర్షిని అనొచ్చా? అంటే నేను అఘోరి అవ్వాలనుకోవట్లేదు కదా, ఇప్పుడు ఇంకా లేదు. ఇంకా ఓన్లీ సాధన మాత్రమే నేర్చుకుంటాను. మీరు జస్ట్ నార్మల్ గా వర్షిని అని చూడండి చాలు. అఘోరి వర్షిని పేరు కూడా శ్రీవర్షిని ఎందుకు అనొద్దు? ఎందుకంటే నువ్వు శిక్షణ తీసుకోవడం కోసమే
శిక్షణ తీసుకోవడం కోసమే మీరు అఘోరి నాగసాధు దగ్గరకు వెళ్ళారు. ఇప్పుడు శిక్షణ కాదు, నేను నార్మల్ పర్సన్ లాగా ఉంటానంటున్నారు. శిక్షణ అదే సాధన. నార్మల్ గా ఉంటూనే సాధన నేర్చుకుంటాను. సాధన నేర్చుకోవడానికి అఘోరి అవ్వాలని లేదు, సాధన ఎవరైనా నేర్చుకోవచ్చు. ఓకే, అఘోరిగా మారాలనే ఆలోచన లేదు, ఇప్పుడు మీకు విరమించుకున్నారు. యా, ఇంకెందుకు పెళ్లి అయిపోయింది కదా. జీవితంతో హ్యాపీగా ఉంటామన్నా. హ్యాపీ. యా, మా పని ఒకసారి అఘోరి అఘోరి మాత ఒకసారి మీరు మాట్లాడాలి. ఎక్కడైతే గో హత్య జరుగుతుందో, ఎక్కడైతే గుళ్ళల్లో దర్గాలు ఉంటాయో, ఎక్కడైతే ధర్మం అధర్మం అవుతుందో అక్కడ కంపల్సరీ నా వంతు పోరాటం ఉంటూనే ఉంటది. ఎవరు ఏమనుకున్నా ఏమన్నా ఈ ధర్మ పోరాటం మాత్రం 100% ముందుకు కొనసాగుతూనే ఉంటది.